ఒకటో అధ్యాయము 1 నుంచి ఉన్న 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని గనక మనం చదివినట్లయితే మనకు అర్థమయ్యే విషయం అక్కడ కనబడుతుంది. యేసు ప్రభు యెరూషలేమునకు బయలుదేరి వెళ్తున్నట్లుగా కనబడుతుంది. ఇది ఆయన యొక్క ఆఖరి ప్రయాణం. యెరూషలేం ప్రయాణం తర్వాత ఆయన సిలువకు అప్పగించడానికి అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్ళడం, ఆయన పట్టుకోవడం అనేది అక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు ఈ ఆఖరి ప్రయాణానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఏ విధంగా అయితే ఆయన పుట్టుకకు అంత ప్రాముఖ్యత కలిగి ఉందో, ఈ వచనాల్లో ఆయన ప్రయాణానికి ఆఖరి ప్రయాణానికి కూడా చాలా ప్రాముఖ్యత కలిగినట్లుగా కనబడుతుంది. ఇక్కడ ఈ వచనాన్ని మనం చదివినట్లయితే మనకు అర్థమయ్యేది అక్కడ మాట కనబడుతుంది. ఒకటి విధేయత కనబడుతుంది, రెండోది విమోచన కనబడుతుంది. ఒకటి